హాయ్ అండి. ఈరోజు మా పాప ఒక 2 డేస్ నుంచి అడుగుతుంది. ఈ ఓరియో బిస్కెట్స్‌తో కేక్ అయితే చెయ్యి మమ్మీ అని. తను వీడియోలో చూసిందంట. కేక్ అయితే బాగుంది మమ్మీ నాకొకసారి చేసి పెట్టవని అడిగింది. సరేలే ఎలాగో ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా! ఎక్కువ ఏం ఉండవు. ఇంకా అందుకని చెప్పి ఓరియో బిస్కెట్స్ తీసుకొచ్చి వాటిలో ఉన్న క్రీమ్ మొత్తం తీసేసానండి. ఇంకా అలాగే కొంచెం పాలు యాడ్ చేసుకొని, బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా ఇలా చూపించినట్టు ఒక గిన్నెకి ఆయిల్ అయితే రాసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు దాంట్లో మనం ముందుగానే కలిపి ఉంచుకున్న ఈ ఓరియో లిక్విడ్‌ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం ఆవిరికి మగ్గబెట్టి ఒక పావుగంట సేపు ఇలా వదిలేస్తే చూసారు కదా! మనకి ఎంత స్పాంజీగా వచ్చిందో ఈ కేక్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎంత బాగుంది మమ్మీ అని చెప్పి అన్నారు. ఇంకా మా పాపకి ఇష్టం కాబట్టి మా పాపతోనే కేక్ అయితే కట్ చేపించానండి. ఈ కేక్ అయితే చాలా బాగుందండి. అయితే దీంట్లో మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే లేదు. ఇది కొంచెం నేను షుగర్ ఏమి యాడ్ చేయలేదు కదా! కొంచెం సప్పగానే ఉందండి. పిల్లలు కూడా తినేటట్టుగానే ఉంది. మనం ఎక్కువగా మన పిల్లలకి షుగర్ అయితే వాడం కదా! ఇలా ఒకసారి పిల్లలకి బిస్కెట్స్‌తో ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి. ఫస్ట్ మా పాప కట్ చేసి నాకే పెడుతుంది తిను మమ్మీ అని. ఇంకా నేనైతే మా పాపకే పెట్టాను. ఎలా ఉందో నువ్వే చెప్పంటే బావుందని చెప్పనింది. అలాగే మా బాబుకి కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంక ఈ ఓరియో కేక్ చూసారు కదా! స్పాంజీగా ఉంది. చాలా సింపుల్‌గానే ఉంది కదండీ! మీరు కూడా మీ పిల్లలకి ఈవినింగ్ పూట ఇలా చేసి పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి. బాయ్.